ఇప్పుడు జనరేషన్కి వైద్యంలో ఏమి అవతలు జరుగుతున్నాయో అవి పబ్లిక్కి చెప్పడానికి చాలా సూపర్గా చెప్తారు సాయి రాజేష్ గారు. చాలా సూపర్ ఉంది. హీరో కొత్త వారిని చాలా సూపర్ చేశారండి. ఆ ఎలివేషన్స్లో ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది మేడం. మీ మీ యాక్టింగ్ మాత్రం మీ యాక్టింగ్ చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇప్పటిదాకా మేము చూడలేదు, మీద ఒక డాక్టర్ క్యారెక్టర్ మీరు చాలా బాగా చేసినారు. రియల్ లైఫ్ లో కూడా డాక్టర్స్ కూడా కొంతమంది మంచిగా కొంత మంచిగా ఉండలేరు. వాళ్ళ కోసం నువ్వు కావద్దు ఏది మంచిగా ఉండాలి సేఫ్ కోసం మీరు చూసిరు. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసినారు. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగుంది. ఇప్పుడే ఫస్ట్ షో చూశాను నేను అండ్ చాలా బాగుంది రెస్పాన్స్. ఐ విష్ ఈ ఫిలిం నేను హోల్ ఉమెన్ 2 స్టేట్స్లో ఉన్న అందరు ఆడవాళ్ళకి ఐఎమ్ డెడికేటింగ్ దిస్. ఎందుకంటే ఎవ్రీవన్ నీడ్ టు కమ్ అవుట్ అండ్ వాచ్ అండ్ సపోర్ట్. మౌత్ డాక్టర్ స్పెచ్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మీరేమో డియర్ ఉమా అని టైటిల్ పెట్టారు, డేర్ ఉమా అని నా ఒపీనియన్ చెప్తున్నారు. అంటే నాట్ ఏ జోక్ ఈ పాయింట్. ఎందుకంటే ఇది ఆడియన్స్ కాదు, ఒక పేరెంట్స్ కాదు, ఎంటైర్ సిస్టమ్. అంటే పొలిటికల్గా కానీ భారతదేశంలోనే ఉచిత విద్య అనేది ప్రతి ఒక్కరు అంటారే తప్ప మాటల్లో ఎవరు ప్రూవ్ చేయలేరు. మేడం స్క్రీన్ మీద చూపించిన విధానంగా ఒక హార్ట్కి ఒక మంచి ప్రేమ చిత్రం అనేది అది మెడికల్ సైన్స్ ప్రకారం చూపించిన విధానం చాలా హ్యాట్సప్ చెప్పచ్చు మేడం. బట్ ఈ స్టోరీని మెచ్యూర్ చేసిన డైరెక్టర్ గారికి ఇంకా హ్యాట్సప్ చెప్పచ్చు. ఇలాంటి పాయింట్లు ఉన్న మూవీస్ పబ్లిక్ రావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్ డేర్ కూడా చాలా హ్యాట్సప్ చెప్పచ్చు. ఇది చూస్తానికి ఒక మూవీ కాదు, ఒక పబ్లిక్ మోటివేషన్, ఒక పబ్లిక్ మెసేజ్ అనేది. పేషెంట్ జీవో అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే సినిమాకి వచ్చి చూడండి. ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. యూతే కాదు, ప్రతి ఒక్క పర్సన్ డే 1 పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యే ముసలోడి వరకు ఈ పాయింట్ని ఆదరించాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా, కొన్ని పదాలు మాటలో చెప్పలేము. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ, ఆల్ అవర్స్కి ఒక మంచి సిస్టమేటిక్ మూవీ. నేను ఇప్పుడే చూశాను పోయి ఆ డియర్ ఉమా మేడం ఏం చేశారు మేడం యాక్టింగ్ మేడం, సెకండ్ మేడం, ఫస్ట్ టైం మేడం. నీతి నిజాయితీ ఈ రోజు బతుకుందంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. డియర్ ఉమా అనే సినిమా చూశాను భయ్య. చాలా రోజుల తర్వాత ఇంత మంచి అద్భుతమైన కాన్సెప్ట్ తోటి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సొసైటీలో ఎలా జరుగుతుంది ఏం సంగతి అనేది కట్టుగా నిజంగా చెప్తున్నా, ప్రతి బిట్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఏమన్నా సినిమా అన్నా నిజంగా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఎట్లుందంటే హాస్పిటల్లో లోపలికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఏం జరుగుతుందో ఏంటో అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉండరు. నిజంగా పబ్లిక్కి ప్రజలకి చాలాగా మంచి మెసేజ్ తోటి రావడం డియర్ ఉమా మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే నిజంగా హీరోయిన్ గారి గురించి అయితే ఒకటే చెప్తానండి, సినిమా అద్భుతం అనడానికి కారణం ఏంటంటే మెయిన్ హీరోయిన్ గారు అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన సినిమా అనమాట. నిజంగా చాలా అద్భుతంగా బాగుంది. అలాగే కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ జనరేషన్ తగ్గట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా అద్భుతమైన సాంగ్స్ భయ్య. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా డియర్ ఉమా, అస్సలు మిస్ అవుతూ. చాలా బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడండి, మంచి లవ్ స్టోరీ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా రొమాంటిక్ ఉంది. ఇటువంటి హీరోయిన్ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అడుగు పెట్టడం మన అదృష్టం. డియర్ ఉమా సినిమా ఎంత బాగుందంటే నిజంగా ఒక అమ్మాయి ప్రొడక్షన్ ఓపెన్ చేసి లీడ్ చేసి ఒక మంచి కథ ఎంచుకొని మంచి డైరెక్టర్ని ఎంచుకొని మంచి యాక్టర్ని ఎంచుకొని చాలా బాగుంది బ్రో. డాక్టర్స్ గురించి అయితే చాలా మెసేజ్ ఓరియంటెడ్ అనమాట డియర్ ఉమా. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ గురించి వాళ్ళ ఫేక్ దాని గురించి చాలా బాగా చూపించారనమాట. కొంచెం కొత్తగా అనిపించింది. లాస్ట్ పాయింట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అందరూ చూడాల్సిన సినిమా, చాలా రియలిస్టిక్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడండి, సినిమా బాగుంది బ్రో. హీరో కూడా బాగా చేశారు. నేను కంటెంట్ చూడంగానే హారర్ ఏమనుకున్నా, కానీ హారర్ లెక్కన ఉంది, కానీ సూపర్ కంటెంట్ ఉంది. యాక్టింగ్ పర్పస్ కూడా మేడం కూడా వెరిగా తీసేశారు. హీరో అయితే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది.